మనం ఏదైనా పని చేసేటప్పుడు గెలిస్తే ఏంటి, ఓడిపోతే ఏంటి అని భయపడతాం. కానీ కృష్ణుడు ఇక్కడ ఒక డిఫరెంట్ లాజిక్ చెబుతున్నాడు. అర్జున, ఈ యుద్ధంలో నువ్వు ఓడిపోయినా గెలిచినట్టే, గెలిచినా గెలిచినట్టే. రెండు వైపులా లాభమే ఉండే ఈ అద్భుతమైన అవకాశం గురించి కృష్ణుడు ఏమన్నాడో ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా మనం చూద్దాం. ఇక శ్లోకంలోకి వెళ్తే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఓ కౌంతేయ, అంటే కుంతీపుత్రుడా, ఒకవేళ నువ్వు ఈ యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గాన్ని పొందుతావు. ఒకవేళ యుద్ధంలో గెలిస్తే ఈ భూమండలాన్ని పరిపాలించి భోగాలను అనుభవిస్తావు. కాబట్టి యుద్ధం చేయాలనే గట్టి నిశ్చయంతో యుద్ధానికి సిద్ధమై నిలబడు. ఇక్కడ కృష్ణుడు అర్జునుడిలోని సందిగ్ధతను పూర్తిగా తొలగించాడు. నువ్వు చనిపోతానేమో అని భయపడుతున్నావు, కానీ ధర్మం కోసం ప్రాణాలర్పిస్తే నీకు ఉత్తమ గతులు కలుగుతాయి. రాజ్యం వస్తుందో లేదో అని సందేహిస్తున్నావు. గెలిస్తే ఎలాగో అది నీకే దక్కుతుంది. ఏ రకంగా చూసినా నీకు నష్టం లేదు. కాబట్టి ఇక ఆలోచనలు కట్టిపెట్టి నీ గాంధీవాన్ని పట్టుకొని లే అని కర్తవ్య బోధన చేశాడు. ఈ శ్లోకం మనకు ఇచ్చే పాఠం ఏంటంటే నిశ్చయ బుద్ధి, డిటర్మినేషన్. మనం పనిని ప్రారంభించక ముందే ఓటమి గురించి భయపడతాం, కానీ ధర్మబద్ధమైన పని చేస్తే ఫలితం ఎలా ఉన్నా అది మనకు మంచే చేస్తుంది. కృత నిశ్చయం అంటే ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తిరిగి చూడకపోవడం. మీ లక్ష్యం సరైనదైతే దానికోసం పోరాడటానికి సిద్ధపడండి. కష్టపడి పని చేసేవాడికి అనుభవం అన్నా మిగులుతుంది, లేదా విజయం అన్నా దక్కుతుంది. నష్టం మాత్రం ఎప్పుడూ ఉండదు. అర్జున, ఫలితాల మీద నీకున్న భయాన్ని వదిలి నువ్వు చేయాల్సింది ఒక్కటి, యుద్ధానికి సిద్ధం కావడం. లే, నీ బాధ్యతను నెరవేర్చు అని కృష్ణుడు మనందరికీ స్ఫూర్తినిస్తున్నాడు. సుఖదుఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను సమానంగా చూడటం ఎలాగో నేర్పించే అత్యంత ముఖ్యమైన 2వ అధ్యాయం శ్లోకం 38 గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.